రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో భాగంగా శాసన మండలి సభ్యులు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ శనివారం పట్టణంలోని 39-40 వార్డుల్లో పర్యటించారు. కూటమి నాయకులు అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. వారి నుండి వినతుల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, వసంతం అశోకవర్ధన్, 39-40 వార్డుల నాయకులు జొన్నకుటి నీలాంబరం, సుధా మాధవి, అత్తోట శరద్, వందనం, జ్యోతుల భాబీ, పార్టీ నాయకులు రావి చిన్ని, సుద్దపల్లి నాగరాజు, కోకంటి రోహిత్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, దేవినేని రమాదేవి, ఇతర వెంకట పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. యువతలకి ఈ 2 సంవత్సరాల యొక్క పాలన ఫలితాలు అందుతున్నాయా లేవా అనేది, లేకపోతే ఏదైనా సమస్యలతో సమాజపరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నది. ఈ రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిందని, విధ్వంసానికి గురి అయిందని, అరాచకానికి గురి అయిందని, అవినీతి మయమైపోయిందని, అక్రమాలతో నిండిపోయిందని చెప్పి భావంతో ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ తీర్పు. అందుకనే ఈ పాలన అనునిత్యం 4 గోళ్ల మధ్యలో కాదు, నలుగురు మధ్యలో ఉండాలనే ప్రయత్నం, సాధ్యమైనంత వరకు కూడా సమస్యల్ని పరిష్కారం, సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే యువత నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించే విషయంలో ఉద్యోగం ఒకటైతే, రెండోది స్వయం ఉపాధి, తద్వారా యువ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రజలకి ఉన్న అభిరుచులకి అనుగుణంగా పాలన జరగాలి అనేది ఈనాటి ప్రయత్నం. ఈ రోజున ఈ పార్టీకి 44 సంవత్సరాల వయసు ఉంది, అనుభవం ఉంది. రాజకీయం ఎట్లా చేయాలి, అభివృద్ధి ఎట్లా చేయాలి, సమాజంలో ప్రజల్ని, సమస్యలతో ఉన్నటువంటి ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి తపన పడే వ్యక్తి ఈ కూటమి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.